అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: మాఘీ జొన్న సాగులో మెలకువలు, ఆయిల్ పామ్లో గానోడెర్మా తెగులు నివారణ, పాడి పశువుల్లో పునరుత్పత్తి యాజమాన్యం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. మెట్ట ప్రాంతాల్లో పండించే చిరుధాన్యపు పంటల్లో జొన్న ప్రధానమైనది. తక్కువ భూసారం కలిగిన నేలల్లో తక్కువ నీటితో జొన్న పంటను 3 కాలాల్లోనూ పండించుకునే అవకాశం ఉంది. పెరిగిన వినియోగంతో జొన్నను ఆహారంగానే కాకుండా పలు రకాల ఉప ఉత్పత్తుల తయారీల్లోనూ ఉపయోగిస్తూ రైతులు మేలైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ప్రజల్లో ఆరోగ్యంపై పెరిగిన అవగాహనతో జొన్నల వాడకం మరింత పెరిగిందనే చెప్పాలి. ఖరీఫ్, రబీ, వేసవి కాలాల్లోనే కాకుండా జొన్నను మాఘీ జొన్నగా కర్నూలు, నంద్యాల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ మరికొన్ని ప్రాంతాల్లో రైతులు సాగు చేస్తారు. మాఘీ జొన్నను సెప్టెంబర్ మాసంలో విత్తుకుంటారు. మరి మాఘీ జొన్న సాగులో మేలైన దిగుబడులకు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులేవో చూద్దామా? తెలుగు రాష్ట్రాల్లో చిరుధాన్యపు పంటగా జొన్నకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆహార ధాన్యంగానే కాక పంట తీసుకున్నాక పశువులకు మేతగా జొన్న చొప్ప ఉపయోగపడుతుంది. జొన్న సాగుకు నల్లరేగడి నేలలు చాలా అనుకూలం. మాఘీ పంటను తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, కడప జిల్లాల్లో సాగు చేస్తారు. ఆగస్టు చివరి వారం నుంచి సెప్టెంబర్ 2వ పక్షం వరకు మాఘీ జొన్న విత్తుకోవడానికి అనువైన సమయం. మాఘీ జొన్న సాగుకు అనువైన రకాలేవంటే కిన్నెర, పాలెం పచ్చజొన్న 1, పాలమూరు జొన్న. వీటిలో కిన్నెర అనే రకం మధిర ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదలైన రకం. 110 నుంచి 120 రోజుల్లో పంటకాలం కలిగిన తెల్లగింజ రకం. ఎకరాకు 13 నుంచి 15 క్వింటాళ్ల గింజ దిగుబడి, 25 నుంచి 30 క్వింటాళ్ల చొప్ప దిగుబడిని ఇస్తుంది. ఈ మాఘీ సమయంలో పచ్చజొన్న రకాలను కూడా సాగుకు ఎంచుకోవచ్చు. పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదలైన రకం పాలెం పచ్చజొన్న 1. దాదాపుగా 3 నుంచి 3.5 మీటర్ల పొడవు పెరిగి నాణ్యమైన గింజ దిగుబడితో పాటు చొప్ప దిగుబడిని కూడా ఇస్తుంది. 95 నుంచి 105 రోజుల పంటకాలం కలిగి ఉంటుంది. కాబట్టి తరువాత సీజన్లో రబీలో వేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. పాలమూరు జొన్న అనే రకం 2015లో విడుదలైంది. ఇది తెల్లగింజ రకం. ఎకరాకు 13 నుంచి 15 క్వింటాళ్ల గింజ దిగుబడిని, 35 క్వింటాళ్ల చొప్ప దిగుబడిని ఇస్తుంది. గింజ బూజు తెగుళ్లను తట్టుకుంటుంది. 1 ఎకరానికి దాదాపుగా 3 నుంచి 3.5 కిలోల విత్తనం అవసరమవుతుంది. తప్పనిసరిగా విత్తే ముందు విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇందుకోసం
కిలో విత్తనానికి 3 గ్రాముల థయోమిథాక్సోమ్ లేదా 7 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ ఎఫ్ఎస్ అనే మందును విత్తనానికి పట్టించి విత్తుకున్నట్లయితే మొదటి 30 రోజుల వరకు పైరును చీడపీడల బారి నుంచి కాపాడుకోవచ్చు. ప్రధాన పొలాన్ని 2-3 సార్లు బాగా దుక్కి దున్ని వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, వరుసల్లో మొక్కల మధ్య 10 నుంచి 12 సెంటీమీటర్ల ఎడం ఉండేలా వరుసల్లో విత్తుకోవాలి. విత్తే సమయంలో భూమిలో తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి. లేదంటే ఒక నీటి తడిని పెట్టుకుని విత్తిన 48 గంటల్లోపు ఎకరాకు 600 గ్రాముల అట్రాజిన్ అనే కలుపు మందును 200 లీటర్ల నీటికి కలిపి నేలపై పిచికారీ చేసుకోవాలి. పోషక యాజమాన్యంలో భాగంగా ఆఖరి దుక్కిలో ఎకరాకు 30 కిలోల యూరియా, 20 కిలోల డిఏపి, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేసుకోవాలి. పైరు మోకాలెత్తు దశలో 20 నుంచి 25 కిలోల యూరియాను పైపాటుగా వేసుకుంటే పంట ఏపుగా ఎదుగుతుంది. జొన్నను ఆశించే చీడల్లో మొవ్వు చంపు ఈగ ప్రధానమైంది. మొదటి నెల రోజుల వరకు మొవ్వు చంపు ఈగ బెడద ఉంటుంది. పురుగు ఆశించిన మొవ్వు ఎండిపోయి చనిపోతుంది. మొవ్వును లాగినప్పుడు సులభంగా వచ్చి కుళ్ళిన వాసన వస్తుంది. నివారణకు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. కార్బోఫిరాన్ 3G గుళికలను ఎకరాకు 4 కిలోల చొప్పున విత్తే సమయంలో చాళలో వేసుకున్నట్లయితే పైరును మొవ్వు చంపు ఈగ బారి నుంచి రక్షించుకోవచ్చు. మాఘీ కాలంలో సాగు చేస్తున్నాం కాబట్టి అక్టోబర్, నవంబర్ మాసాల్లో కురిసే వర్షాలకు గింజబూజు తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. పూత మరియు గింజ గట్టిపడే సమయంలో ఆశిస్తే నష్టం అధికంగా ఉంటుంది. గింజలపై పెరిగే శిలీంధ్రాన్ని బట్టి గులాబీ లేదా నల్లని బూజు పెరుగుదలను గమనించవచ్చు. గింజ క్రింది భాగంలో నల్లని చార ఏర్పడినప్పుడే కంకులను కోసుకోవాలి. గింజ బూజు తెగులు నివారణకు లీటర్ నీటికి 1 మిల్లీలీటరు ప్రొపికోనజోల్ కలిపి గింజ ఏర్పడే సమయం, గింజ గట్టిపడే సమయాల్లో పిచికారీ చేసుకోవాలి. పంట కోతను ఆలస్యం చేయకూడదు. పంట కోత సమయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తేమ ఎక్కువగా ఉంటే గింజలు నల్లగా మారి నొక్కుపడినట్లుగా మారిపోతాయి. కాబట్టి గింజల్లో తేమ 10 నుంచి 12% ఉన్నప్పుడు మాత్రమే పంటను కోసి తగినంత తేమ శాతం వచ్చే వరకు ఆరబెట్టి నిల్వ చేసుకున్నట్లయితే నాణ్యమైన ఉత్పత్తులను పొందవచ్చు. వాణిజ్య స్థాయిలో విస్తరించి ఎందరికో ఉపాధి మార్గంగా నిలుస్తోంది పాడి పరిశ్రమ. రైతులు వారి వసతులు, వనరులను అనుసరించి పరిశ్రమను విస్తరిస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు. సాధారణంగా గేదె పశువులు 1.5-2 ఏళ్ల వయసుకు ఎదగొచ్చి సకాలంలో చూడి కట్టాలి. తరువాత ప్రతి సంవత్సరం ఈనాలి. 10 సంవత్సరాల కాలంలో 7-8 దూడలనివ్వాలి. అలా ఇవ్వలేదంటే మందవృద్ధి మందగించినట్లే. ఒక్కోసారి వ్యాధుల వల్ల కానీ, యాజమాన్య లోపాల వల్ల కానీ, లేదా పశువులో పునరుత్పత్తి సామర్థ్యం తక్కువగా ఉన్నప్పుడు పశువులు సకాలంలో ఎదకురావు, చూడి కట్టవు. ఇది రైతులను నష్టాల్లోకి నెట్టివేస్తుంది. అలా కాకుండా పాడి పరిశ్రమ రైతుకు ఆర్థికంగా అండగా ఉండాలంటే పునరుత్పత్తి యాజమాన్యంపై తప్పనిసరిగా శ్రద్ధ వహించాలి. వివరాలు తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా పశుసంవర్ధక శాఖ శిక్షణా కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్ ఎం ప్రసాదరావు. పాడి పశువుల పెంపకం లాభసాటిగా ఉండాలంటే ఈ పాడి పశువుల్లో పునరుత్పత్తి అనేది బాగా ఉండాలి. ఈ పునరుత్పత్తి బాగా ఉండాలంటే ఈ పశువులు సకాలంలో ఎదకొచ్చి చూడు కట్టి మంచి ఆరోగ్యవంతమైన దూడకి జన్మనివ్వాలి. పాడి పశువు తన జీవిత కాలంలో ఎక్కువసార్లు ఈనాలంటే ఈనిన తర్వాత త్వరగా అంటే 60 నుంచి 90 రోజుల్లో ఎదకు రావాల్సి ఉంటుంది. ఆవులైతే సంవత్సరం పొడవునా ఎదకు వస్తాయి.
కానీ గేదె జాతి పశువులు కేవలం శీతాకాలంలోనే ఎదకు వచ్చి చూలు కట్టే అవకాశం ఉంటుంది. సాధారణంగా పశువులు ఈనిన 45 రోజుల తర్వాత గర్భాశయం సాధారణ చేరుకుంటుంది. కాబట్టి ఈనిన తర్వాత మొదట వచ్చే ఎదలో చూడు కట్టే శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 2 నుంచి 3 నెలల వ్యవధిలోనే ఎదకు వచ్చేలాగా సరైన జాగ్రత్తలు అనేవి తీసుకుంటే ఈ చూడు కట్టే శాతం ఎక్కువగా ఉంటుంది. తర్వాత రైతులు ఒకసారి ఈ ఎద ఇంజెక్షన్ వేసిన తర్వాత మళ్ళీ ఎదకు రాకపోతే చూడు కట్టింది అని ఒక భ్రమలో ఉండకుండా 3వ నెలలో చూడు పరీక్ష అనేది తప్పకుండా చేయించాలి. ఒకవేళ చూడు కట్టకపోయినట్లయితే తగిన చికిత్స చేసి మళ్ళీ అవి ఎదకు వచ్చేలాగా చేసి ఈ కృత్రిమ గర్భధారణ ద్వారా టీకా ఇప్పించాల్సి ఉంటుంది. తర్వాత పోషకాహార మేపులో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పునరుత్పత్తి ప్రభావం చేసే పోషకాలలో ఖనిజ లవణాలు, అదేవిధంగా విటమిన్లు కీలక పాత్ర పోషిస్తాయి. కోబాల్టు, కాపర్, అయోడిన్, ఐరన్, మ్యాంగనీస్, సెలీనియం, జింక్ అనే సూక్ష్మ ఖనిజాలతో పాటు AD3E అనే విటమిన్లు, అదేవిధంగా మాంసకృతులు చాలా ముఖ్యంగా ఉంటాయి. ఈ పాడి పశువులకు సరైన పోషకాహార మేపు అంటే సమీకృత దానాతో పాటు పచ్చిమ మేతను అందించినట్లయితే ఈ చూడు కట్టే శాతం అనేది పెరుగుతుంది. తర్వాత ఈ పునరుత్పత్తికి సకాలంలో ఎద లక్షణాలు గుర్తించడం కూడా చాలా అవసరం. ఆవులు, గేదెలు ప్రతి 18 నుంచి 21 రోజులకి ఎదకు వస్తుంటాయి. పశువుల ఎదలను పసిగట్టకపోతే పునరుత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ గేదెల్లో ఈ మోగ ఎద అనేది చాలా సర్వసాధారణం. ఈ మోగ ఎద అంటే గేదెలు ఎదకు వచ్చినప్పటికీ ఎద లక్షణాలు పెద్దగా బహిర్గతం కావు. ఈ మోగ ఎదలో ఈ గేదెలు అరవు, కానీ తీగలు వేస్తాయి. ఈ తీగలను రైతులు గమనించి వీటికి కృత్రిమ గర్భోత్పత్తి చేయించవలసిన అవసరం ఉంటుంది. ఎక్కువగా గేదెలు పెంచేవాళ్ళు ఎదను పసిగట్టేందుకు ఈ టీజర్ దున్నుపోతుని కానీ పెంచినట్లయితే మంచి ఫలితాలు అనేవి వస్తాయి. కృత్రిమ గర్భోత్పత్తి చేయించవలసిన సమయం పైన కూడా అవగాహన ఉండాలి. సరైన ఎదను గుర్తించాలి. ఆ సమయంలో కృత్రిమ గర్భోత్పత్తి చేస్తే చూడు కట్టే శాతం పెరుగుతుంది. మామూలుగా ఆవుల్లో అయితే 18 నుంచి 24 గంటలు, గేదెల్లో అయితే 24 నుంచి 36 గంటలు ఈ ఎదకాలం ఉంటుంది. ఆవుల్లో మధ్య దశలో అంటే ఎదకు వచ్చిన 12 గంటల తర్వాత, అంటే ఉదయం వస్తే సాయంత్రం, సాయంత్రం వస్తే మరుసటి రోజు ఉదయం ఈ కృత్రిమ గర్భోత్పత్తి అనేది చేయించాలి. గేదెల్లో అయితే ఉదయం ఎదకు వస్తే మరుసటి రోజు ఉదయం అంటే 24 గంటల తర్వాత ఈ కృత్రిమ గర్భోత్పత్తి ఇంజెక్షన్ని ఇప్పించాల్సి ఉంటుంది. పాడి పశువులు సకాలంలో ఎదకు రాకపోయినట్లయితే మనకి ఈ పునరుత్పత్తిపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ గేదెల్లో ఎక్కువగా ఈ సమస్య వస్తూ ఉంటుంది. దూడల పోషణలో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటించడం, ఈనిన పశువుల పోషణలో నిర్వహణ, అదేవిధంగా మేత, దానా ఇవ్వడంలో సరైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ సకాలంలో ఎదక రాకపోవడం అనే సమస్య నుంచి గట్టెక్కడానికి అవకాశం ఉంటుంది. కొన్ని పశువులు సకాలంలో ఎదక వచ్చి గర్భధారణ చేయించినా సరే చూడు నిలబడక పలుసార్లు ఎదకి తిరిగి వస్తూ ఉంటాయి. గర్భకోశ వ్యాధులు, హార్మోన్ లోపాలు, ముందు ఈతలో మాయి వేయకపోవడం, ఈనేటప్పుడు ఇబ్బందులు, మొయ్య సమస్యలు వంటి కారణాల వల్ల ఇలా జరగవచ్చు. కాబట్టి అనుభవజ్ఞమైన పశు వైద్యులతో ఈ నిరంతరం ఈ పరీక్షలు నిర్వహించడం వల్ల ఈ తిరిగిపోవడం సమస్య నుంచి మనం గట్టెక్కించడానికి అవకాశం ఉంటుంది. కృత్రిమ గర్భోత్పత్తి చేసిన తర్వాత పశువుల్ని ఎక్కువ దూరం నడపకుండా తగిన విశ్రాంతి ఇచ్చి పోషకాహారం అందించాలి. గేదెలకు కృత్రిమ గర్భోత్పత్తి చేయించిన తర్వాత నీళ్ళలో కడగడం లేదా చెరువులో ఈత కొట్టించడం వల్ల కూడా ఈ చూలు శాతాన్ని పెంచడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా రైతులు పశువుల పునరుత్పత్తి సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే సకాలంలో ఈ పశువులు ఎదకు వచ్చి ఒకే కృత్రిమ గర్భోత్పత్తి ఇంజెక్షన్ ద్వారా చూడు నిలిచి మంచి ఆరోగ్యమైన దూడని జన్మనివ్వడంతో పాటు అధిక పాల దిగుబడి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరంలోని తేలిక నేలల్లోనూ తెలంగాణలోని ఖమ్మం జిల్లాతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా అధిక విస్తీర్ణంలో సాగవుతున్న తోట పంట ఆయిల్ పామ్. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో ఏటికేడాది సాగు విస్తరిస్తోంది. ఒకసారి నాటితే ఏళ్ల తరబడి దిగుబడినిచ్చే ఈ పంట బహు సున్నితమైనది. తొలకరి ప్రారంభమైన ప్రస్తుత తరుణంలో రైతులు అప్రమత్తంగా ఉంటూ ఈ కాలంలో వ్యాప్తి చెందే తెగుళ్లను సకాలంలో నివారించుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో మొవ్వుకుళ్ళు,
కొమ్ము పురుగు వంటి చీడపీడలు కనిపిస్తుంటాయి. కానీ ఖమ్మం జిల్లాలో సాగు చేస్తున్న తోటల్లో ప్రస్తుతం గ్యానోడెర్మా తెగులు కనిపిస్తోంది. కొబ్బరిలో కనిపించే ఈ గ్యానోడెర్మా ఇప్పుడు ఆయిల్ పామ్లో కూడా కనబడుతూ రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ తెగులు నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడం తప్పనిసరి. ఆయిల్ పామ్లో గ్యానోడెర్మా తెగులు లక్షణాలు, నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా ఉద్యానవనాధికారి వేణు. మనం ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నది 19 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల ఆయిల్ పామ్ తోట. ఈ తోటలో ప్రతి మొక్కలో అంటే చూసినప్పుడు ఈ గ్యానోడెర్మా లక్షణాలు కనపడ్డాయి. మొదటగా ఈ గ్యానోడెర్మా అనే శిలీంధ్రం వల్ల బేసల్ స్టెమ్ రాట్ అనేది ఆయిల్ పామ్లో రావటం జరుగుతుంది. ఇది ముఖ్యంగా భూమి నుంచి వేరుకి వ్యాపించి దాని ద్వారా కాండం, ఆ తర్వాత పైకి ఆ ఆకుల మీద ఉధృతంగా ఎఫెక్ట్ ఉంటుంది. ఇది వ్యాధి స్టార్ట్ అయింది వచ్చింది అనేది కూడా రైతుకి తెలియదు. ఎందుకంటే ఇది వేరు వ్యవస్థ ద్వారా వెళ్ళేసి కుళ్ళి అంటే 50 నుంచి 60% మొక్క దెబ్బతిన్న తర్వాతే ఈ వ్యాధి లక్షణాలు అనేది బయటకు కనపడతాయి. గ్యానోడెర్మా అనేది వ్యాధి అనేది రావటం జరిగితే మొక్క 43% దాని ఈల్డ్ అనేది దెబ్బతింటుంది. దీని లక్షణాలు గమనించినట్లయితే మొదటగా ఈ గ్యానోడెర్మా శిలీంధ్రం అనేది భూమి నుంచి వేరు వ్యవస్థలోకి ప్రవేశించి దాని తర్వాత అక్కడున్న వేరు కణజాలాన్ని దెబ్బతీస్తుంది. దాంతోపాటు వేరును కూడా కుళ్ళింపజేసి మనమైతే ఎప్పుడైతే పట్టుకుంటామో పొడి లెక్క నల్లగా మారిపోతుంది. కాండంలో కూడా మొత్తం కణజాలాన్ని దెబ్బతీసేసి అక్కడ ఉన్న కుళ్ళింపజేసి స్మెల్ అనే అవకాశం వస్తుంది. కొన్నిసార్లు ఆ కాండం నుంచి కూడా జిగురు లాంటి పదార్థం అనేది బయటికి కనపడుతూ ఉంటుంది. ఆకుల మీద లక్షణాలు చూసుకుంటే చివరున్న ఆకులు మొత్తం వంగిపోయి ఆ పసుపు నుంచి నారింజ రంగులోకి మారి వేలాడటం జరుగుతుంది. కొన్నిసార్లు మధ్యలో ఉన్న ఈనెలు అంటే మధ్యలో ఉన్న మట్ట కూడా తెగి పడిపోవడం జరుగుతుంది. గ్యానోడెర్మా శిలీంధ్ర నివారణకి ముఖ్యంగా మనం చేయాల్సిందిగా మొట్టమొదటగా రైతులు ముందుగా చెట్టును వేరే చెట్టు నుంచి సపరేట్ చేయటం ఒకటి. మనం మొదటగా చెట్టు చుట్టూరు అడుగు వెడల్పు తీసి 3 అడుగులు లోతు తీసేసి చెట్టు వేరే చెట్ల నుంచి దాన్ని సపరేట్ చేసుకోవాలి. దాంతోపాటు ఎక్కడైతే ఈ చెట్టు వ్యాధి ఎక్కువగా అనిపిస్తుందో ఆ చెట్టు చుట్టూరు కూడా వాటర్ అనేది ఇవ్వకుండా ఎక్కువగా వేరే చెట్లకు పాకకుండా చూసుకోవచ్చు. ఫ్లడ్ ఇరిగేషన్ ఇవ్వటం వల్ల చెట్టు వేరే చెట్టు నుంచి ఇంకో చెట్టుకి వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చనిపోయిన చెట్లు కనపడితే ఈ తోటలు ఇమీడియట్గా మొత్తం వేరుతో సహా పెకిలించి చేయటం వల్ల దాని యొక్క లక్షణాలు, దాని యొక్క వేరు యొక్క శిలీంధ్రాలు అనేది బయటకు తీయటం జరుగుతుంది. తేలిక నేలల్లో ఎక్కువ వ్యాప్తి చెందటం అవకాశం ఉంటుంది నల్ల నేలలో కంటే కూడా. కాబట్టి ఈ నేలల్లో ముందుగా పచ్చిరొట్ట ఎరువులు ముఖ్యంగా వేసుకోవాలి. పచ్చిరొట్ట ఎరువులైనా మనకి జీలగలు, పిల్లి పెసర వేసుకొని పూత వచ్చే టైంకి ముందు దున్నేసుకుంటే మాత్రం ఆ భూమిలో కార్బన సేంద్రియ పదార్థాలు పెరిగి అందులో ఉన్న సూక్ష్మజీవులు కూడా ఈ శిలీంధ్రాన్ని తగ్గించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు ఎప్పుడైతే మనం చెట్టు చుట్టూరు మనం ఇలా చిన్న గుంటగా తయారు చేసుకుంటామో అక్కడ కూడా మనం చెట్టు చుట్టూరు మనం ట్రైకోడర్మా ప్లస్ సుడోమోనాస్ శిలీంద్రనాశకాలు కూడా పశువుల ఎరువులో కలిపి మొక్క చుట్టూరు చల్లుకోవటం వల్ల కూడా దీన్ని కొద్దిగా తగ్గించుకోవచ్చు. కెమికల్ ట్రీట్మెంట్ వచ్చేసేసి ఇప్పుడు మేము అబ్జర్వ్ చేసింది మలేషియా, ఇండోనేషియాలో జరుగుతున్నది. మేము అకార్డింగ్ రీసెర్చ్ ప్రకారం తెలుసుకున్న దాని ప్రకారం ఈ ట్రంక్ ఇంజెక్షన్ ఇవ్వటం కూడా 70% దాకా మనం ఈ గ్యానోడెర్మాని నివారించుకోవచ్చు. ఇది ఏ విధంగా చేయాలంటే ట్రంక్ ఇంజెక్షన్ అనేది ముందుగా ఆ మొక్కకి సెలెక్ట్ చేసుకొని ఏ మొక్క అయితే ఇట్లా మనకి ఇబ్బంది పడుతుందో ఆ మొక్కని సెలెక్ట్ చేసుకొని దాన్ని డ్రిల్ చేయాలి. డ్రిల్ కూడా ఎలా చేయాలంటే 45 degrees యాంగిల్లో మనం డ్రిల్ చేసుకొని అది కూడా మనకి 16 నుంచి 17 సెంటీమీటర్ల లోతులో డ్రిల్ చేసిన తర్వాత హెక్సాకోనజోల్ని 200 ml వాటర్లో 20 ml మందును కలిపి సెలైన్ బాటిల్లో నింపి దాన్ని చెట్టు ద్వారా ఎక్కించడం జరుగుతుంది. ఇది కూడా ఆ మొక్కకి లోపలికి వెళ్ళేసి ఆ కణజాలం ఎక్కడైతే దెబ్బ తిన్నదో ఆ శిలీంధ్రం వల్ల దాన్ని రెడ్యూస్ చేసే అవకాశం ఉంది. దీంతో మనకి వితిన్ ది 3 yearsలో మొక్క రికవరీ అయ్యి మంచిగా యథాస్థితికి దిగుబడి ఇవ్వటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం.
ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా సోమశీల జలాశయం జలకళను సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయం నుంచి వస్తున్న నీటితో సోమశీల జలాశయంలో ఇప్పటికే 59 టీఎంసీలు నీరు చేరిందని సోమశీల జలాశయం ప్రాజెక్టు చైర్మన్ తెలిపారు. కండలేరు జలాశయానికి 8,000 క్యూసెక్కుల నీటిని వరద కాలువ నుంచి విడుదల చేస్తున్నామని, ప్రస్తుతం కండలేరు జలాశయంలో 33 టీఎంసీల నీరు చేరిందని తెలిపారు. సోమశీల జలాశయంలో ఆగస్టు మాసంలోనే 50 టీఎంసీలు దాటడం ఇదే మొదటిసారని ఆయన అన్నారు. ఆగస్టు మాసం చివరి నాటికి జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు నిండిపోయే అవకాశాలు ఉన్నాయన్నారు. రాబోయే రబీ సీజన్ కి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగునీరు సమృద్ధిగా ఇవ్వడం జరుగుతుందన్నారు. పైన ఇన్ఫ్లో 25,000 క్యూసిక్ల ఇన్ఫ్లో డ్యామ్లోకి వస్తా ఉంది పైన నుంచి. ఏ రకంగా చూసినా కూడా ఈ సంవత్సరం రైతులకు అందరికి కూడా శుభసూచకం. మరియు రెండో పంటకు కూడా నీరు అందిస్తున్నాం. ప్రతి ఎకరాకు లాస్ట్ ఆయకట్టు వరకు నీరు అందిస్తున్నాం. సోమశిల ప్రాజెక్టు చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఆగస్టు మొదటి వారంలోనే కండలేరుకు నీటిని విడుదల చేయడం కూడా ఒక మంచి పరిణామం. మనకు వర్షాలు పడకపోయినా పైన పడినటువంటి వర్షాల వల్ల దాదాపు మన జలాశయాలు అన్ని కూడా పూర్తిగా నిండేటువంటి అవకాశం ఉంది. గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నీటి సంఘాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. నీటిని పొదుపు చేయడానికి ఏ చర్యలు తీసుకోవాలో అదే విధంగా సిల్ట్ క్లియరెన్స్ కానివ్వండి, జంగిల్ క్లియరెన్స్ కానివ్వండి, చెక్ డ్యాములు కానివ్వండి, ఎక్కడైనా పూడికలు ఏమున్నా సరే తీసి ఎక్కువ నీటిని, ఒక సంవత్సరం వర్షం పడితే తర్వాత 2 సంవత్సరాలు మనకు నీటి ఎద్దడి లేకుండా చేసే విధంగా మనం చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన చాలా క్లియర్గా అధికారులకి అదేవిధంగా నీటి సంఘాల వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. మేమందరం కూడా ఆయన చెప్పిన విధంగా ఫాలో అయ్యి ఆ విధంగా చర్యలు తీసుకొని నీటిని పొదుపు చేయడానికి, అదేవిధంగా ప్రతి బొట్టు రైతులకు ఉపయోగపడడానికి మేము చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. తెలంగాణలోని మెదక్ జిల్లాలో గత వారం రోజుల క్రితం కురిసిన వర్షాలకు వరి పొలాల్లో నీరు చేరి పంట పనికిరాకుండా పోయిందంటూ రైతులు వాపోతున్నారు. నాట్లు కుళ్లిపోయి పొలాల్లోకి గుర్రపుడెక్క సైతం చేరిందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని హవేలీ ఘనపూర్ మండలం కూచనపల్లి గ్రామానికి చెందిన రైతులు మంజీరా నది ఆధారంగా వరి సాగు చేస్తూ ఉంటారు. ఈసారి సాగునీటి రాకతో రోహిణీ కార్తెలోనే నారు పోసి నాట్లు వేసుకున్నారు. అయితే అధిక వర్షాల వలన సింగూర్ నుంచి నీళ్లు వదలడంతో మంజీరా నది ఉధృతంగా ప్రవహించడంతో నదీ పరివాహక ప్రాంతాల్లోని దాదాపు 20 ఎకరాల వరకు పంట పొలాలు మునిగిపోయాయంటూ రైతులు వాపోతున్నారు. భారీ వరద రావడంతో 5 ఎకరాలు నాటేసిన మునిగిపోయింది. 3 ఎకరాలు మొత్తం ఖరాబ్ అయింది. మొత్తం ఎకరాకు 25,000 చొప్పున ఖర్చు అయింది. వర్షం బాగా వారం రోజులు బొగ్గ కురిసింది. సింగూరు గేట్లు ఎత్తేసరికి నేను కౌలు చేస్తున్నా ఒక 6-7 ఎకరాలు, అందులో 3-4 ఎకరాలు మొత్తం పోయింది. 5 ఎకరాలు నాటేసిన కాబట్టి 3 ఎకరాలు నష్టపోయినా. ఎకరకు 25,000 కాబట్టి ఖర్చున. ఓ నెల అయితే కోత కోసడం జరగబోతుంది. మంచి నది వచ్చి కాబట్టి కూడా ఖర్చులు కాబట్టి నష్టపోయినాం. ఇప్పటికే వేల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తే పంటంతా పనికిరాకుండా పోయిందంటూ రైతులు వాపోతున్నారు. సాగుదారులంతా చిన్నకారు కౌలు రైతులు కావడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మేము ఇక్కడ నాటేయబట్టి 10-15 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఇక్కడ ఇంత వరద ఇండియానం నీళ్లు ఎప్పుడు కూడా రాలేవు. ఈసారి ఆ సింగూరు డ్యామ్ వల్ల బాగా నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు వచ్చి మా పొలాలన్నీ మునిగిపోయినాయి. ఇక్కడ మేము 4 ఎకరాలు నాటేసాము. 4 ఎకరాలకు 4 ఎకరాలు గుంట భూమి కూడా మిగలకుండా మొత్తం మునిగిపోయింది. 5 ఎకరాలు నాటేసినాం, మొత్తం మునిగిపోయింది. దున్నుడు, కేజీలు, మందు, మాకు మత్తు, కైకిలు అన్నీ అయినాయి. మాకు గవర్నమెంట్ మాకు ఏదన్నా ఆదుకోవాలని కోరుకుంటున్నాము. ఇప్పటికే ఎకరాకు 20 నుంచి 25,000 వరకు పెట్టుబడులు పెట్టామని, పంట చేతికి వచ్చే పరిస్థితి లేదని ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలంటూ రైతులు కోరుతున్నారు. జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షాల వల్ల మనకు మంజీరా నది పరివాహక ప్రాంతం అనేటువంటిది పూర్తిగా మనకు పొంగి పొర్లి వరద ఉధృతి అనేటువంటిది కొనసాగింది. అయితే దానివల్ల మంజీరా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల యొక్క పంట పొలాలను వరద అనేటువంటిది ముంచెత్తింది. ఇక్కడ వ్యవసాయ అధికారులు కానివ్వండి, జిల్లా కలెక్టర్ కానీ ఇక్కడ తక్షణమే ఇక్కడ స్పందించి నష్టపరిహారాన్ని ఇప్పించాలని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ కోరుతున్నారు. శేఖర్, మెదక్ నుండి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.